జొన్న పిండితో చాలా ఈజీగా చేసుకునే జొన్న సంగటి. టేస్ట్‌లో మామూలుగా లేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రాగి సంగటి వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్స్ వచ్చాయండి. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. మందంగా ఉన్న గిన్నెలో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. దీనిలో పావు కప్పు నీళ్లను పక్కకు తీసుకోండి. నీళ్లు కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. మనం పక్కకు తీసుకున్న నీళ్ళల్లో 2 స్పూన్ల జొన్న పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తరువాత కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ గీ వేసుకొని మనం కలుపుకున్న పిండి వేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు జొన్న పిండి వేసుకొని ఆపకుండా కలుపుతూ ఉండాలి. గరిటెతో ఉండలేమీ లేకుండా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు వేడి తగ్గనివ్వండి. ఆకుపైన కొంచెం నెయ్యి రాసుకొని జొన్న పిండితో ముద్ద చేసుకోండి. దీనికి కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి, పప్పు చింత చిగురు చేశానండి. జొన్న సంగటితో పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంది. సీజన్ కాకుండా చింత చిగురు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? చింత చిగురు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 1 ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చో వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మరి జొన్న సంగటి కూడా తప్పకుండా ట్రై చేయండి.